హాయ్ అండి, అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ లక్ష్య కబ్దులని మీ ముందుకు మరొక కొత్త వీడియో వస్తున్నాను. మరొక కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అదే మనకి మండవాస్ హౌస్ అండి. అది మన వడ్డేశ్వరం డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది. విజయవాడకి అతి దగ్గరలో ఉంటుందండి. మనకి సర్వీస్ రోడ్లో ఏదో ఉంటుందండి. లోపలికి వెళ్దామండి. ఇక్కడ టోటల్గా మనకి తెలుగు అథెంటిక్ ఫుడ్ దొరుకుతుందండి. అసలు లోపలికి వెళ్దాం. ఇక్కడ రూమ్స్ ఉన్నాయండి. మనకి పొద్దున్న పూట మనకి వచ్చి టీ, కాఫీ, మాక్టైల్స్ ప్రతిదీ దొరుకుతుంది. లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి అసలు ఏం దొరుకుతుంది ఫుడ్ అనేది పూర్తి వీడియోలో తెలుసుకుందాము. అయితే మన ఈ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంటుందో పక్కనే ఉంటుంది మనకి మండవాస్ హౌస్. ఇదైతే మనకి బయట నుంచి వ్యూ ఇలా ఉంటుందండి. మనకి ఇక్కడ ఎంట్రన్స్ రైట్ సైడ్ లో మనకి కాఫీ షాప్ ఉంటుందండి. ఇక్కడ మిల్క్ షేక్స్ ఉంటాయి, మనకి మాక్టైల్స్ కూడా ఉంటాయి. బాగుందా? యాయా ఎలా ఉంది? చెప్పు. యాయా ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ యాంబియన్స్ అండి. టోటల్ గా క్లాస్ అండ్ ప్రీమియం అనమాట. ఇక్కడ వాటర్ ఫాల్ అని ఇక్కడ చక్కగా మనకి పాత సినిమాల్లో లోగిళ్ళు ఉంటాయి కదా, ఆ లోగిళ్ళ మధ్యలో వర్షం పడితే నీళ్ళు ఎలా పడతాయి అలా మనకి మధ్యలో ఇక్కడ వాటర్ థీమ్ కూడా ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ ఏంటంటే హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ అండి. మనకి ఇది ఒక సిట్టింగ్ అనమాట. ఇక్కడ ఒక సిట్టింగ్ ఆప్షన్ ఇక్కడ ఒకటి ఉంది. మనకి ఇక్కడికి వస్తే సిట్టింగ్ అయితే ఇబ్బంది లేదు. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ గా ఈ మండవాస్ హౌస్ లో మొత్తం గ్రీనరీ అండి. మనకి హోటల్ మనకి ఫ్రంట్ ఆఫ్ వ్యూ అయితే మనకి చక్కగా చెట్లతో నీట్ గా టోటల్ గా గ్రీనరీ అయితే మనకి ఫుల్ఫిల్ చేశారండి. మంచి వాతావరణం, అంబియన్స్ టోటల్ క్లాస్ అండ్ ప్రీమియం అండి. మంచి అంబియన్స్. ఇక్కడ మనకి ఏంటంటే పార్కింగ్ ప్రాబ్లం అయితే లేదండి. నీట్ గా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ హ్యూజ్ అనమాట. మనకి లోపల వెళ్దామండి. లోపల అసలు కింద లాబీ ఉందన్నమాట. మన రిసెప్షన్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం. లోపల అయితే మనకి చూడండి, లోపల మనకి చక్కటి అంబియన్స్ అండి. పైన మనకి జూమర్ కానివ్వండి. ఇక్కడ మనకి ఈ రోజు వచ్చేటప్పటికి టుడే స్పెషల్. ఇక్కడ ప్రతిరోజు మనకి ఏ స్పెషల్ ఉందో ఆ బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ మనకి చక్క లాబీ సీటింగ్ కూడా ఉంది. ఇక్కడ మనకి రిసెప్షన్ అండి. మనకి ఫుడ్ డెలివరీ కానీ లేదంటే హోటల్ రూమ్స్ ఏదన్నా మనం చేసుకోవాలన్నా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి వచ్చేటప్పటికి రెస్టారెంట్, ఆ పైన మనకి వచ్చేటప్పటికి రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయి నేను చూపిస్తాను. చక్కటి మంచి క్లాసీ అంబియన్స్ అండి. ఇక్కడ మనకి ఫోటోస్ కానీ ఇదంతా నీట్ గా అరేంజ్ చేశారు. ఇటువైపు మనకి కొండపల్లి బొమ్మలు, మనకి కొండపల్లి బొమ్మలు కూడా అరేంజ్ చేశారు కదా చక్కగా నీట్ పైన నీట్ గా. రెస్టారెంట్ లోకి వెళ్దాం. ఎలా ఉంటుంది సిట్టింగ్ అని చూద్దాం. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందని కూడా చూద్దాం. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తాను. మనకి ఇక్కడ టోటల్ గా 6 రూమ్స్ ఉన్నాయి. ఇది మనకి ప్రతి రూమ్ కూడా ఒకటే టైప్ ఉంటుంది. ఒకసారి మన రూమ్ వ్యూ కూడా చూపిస్తాను. మనకి ఇది మనకి డబుల్ బెడ్ అండి. ఇక్కడ వీళ్ళు రూమ్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే మనకి ఇక్కడ చేస్తున్నారు. ఇలా టోటల్ గా మనకి 6 రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టీవీ, ఇక్కడ ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నా ఏదైనా సర్వీస్ కావాలన్నా చేసుకోవచ్చు. ఒకసారి మన మొత్తం 6 రూములు కూడా మనకి ఏసీ రూములు. ఒకసారి ఇలా వ్యూ. ప్లస్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ బయట బాల్కనీ అని మెయిన్. ఆ బాల్కనీ కూడా మనం నీట్ గా కూర్చుంటే మనకి బయట వ్యూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి మంచి చక్కటి వ్యూ అండి. మనకి ఇక్కడ బయటకు వస్తే ఇలా బాల్కనీలోంచి చక్కగా ఇదంతా మనకి బయట అయితే కనిపిస్తుంది. మనకి ఇదే మనకి మండవాస్ హౌస్, స్వచ్ఛమైన తెలుగు రుచిలో నిలయం. ఇక్కడ మనకి ఇది వచ్చేటప్పుడు నాన్ వెజ్ సెక్షన్ అండి. మనకి ఇక్కడ 2 సెక్షన్ సపరేట్ గా ఉన్నాయి. ఇటువైపు నాన్ వెజ్ సర్వ్ చేస్తారు. ఇక్కడ అంబియన్స్ అయితే టోటల్ క్లాస్ అండి. హ్యూజ్ సిట్టింగ్ ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ సపరేట్ గా మనకి ఇక్కడ ప్రైవేట్ అంటే ఫ్యామిలీస్ తో కానీ ఏదైనా వచ్చినప్పుడు సపరేట్ గా ఇక్కడ మనకి క్యాబిన్స్ కూడా ఉన్నాయి. ఇదొక సెక్షన్ కేవలం వెజ్ మీల్స్ మాత్రమే సర్వ్ చేస్తారు. నాన్ వెజ్ అయితే ఈ సెక్షన్ అయితే సర్వ్ చేయరు. ఓకే అండి. ఇక్కడ మనం ఇక్కడ కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకున్నాం. ఇక్కడ కొంతమంది అయితే మనకి లంచ్ చేస్తున్నారు. ఒక్కసారి అడుగుదాం మనం. హై బ్రో. హలో, పేరు? ప్రణవ్ ఇక్కడ. ఓకే, మీరు ఇది మండవాస్ హౌస్ కి డైలీ వస్తారా లేకపోతే ఫస్ట్ టైమా? చాలా సార్లు వచ్చాను. ఎలా ఉంటుంది ఫుడ్ ఇక్కడ? ఫుడ్ ఇస్ గుడ్.
ఫుడ్ ఎలా అంటే లైక్ బెజవాడ ఇస్ నోన్ ఫర్ ఫుడ్ రైట్, ఓకే సో మనకి ఆ ఫీల్ వస్తుంది అనమాట. ఫీల్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏదైనా ఫుడ్ మీరు సజెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు ఇక్కడ? గోంగూర చికెన్ పులావ్, పందెం కోడి చికెన్ పులావ్, పులావ్స్ ఆర్ ఆసమ్, బాగుంటాయి. వెరీ నైస్. ఓకే, రీసెంట్ గా జ్యూసెస్ స్టార్ట్ చేశారు. ఐ లైక్ మ్యాంగో జ్యూస్ అలాట్. జ్యూసెస్. ఓకే, అంబియన్స్ కానీ సర్వీస్ ఎలా ఉంటుంది అది? అంబియన్స్ ఇస్ గుడ్, సర్వీస్ ఇస్ ఆల్సో గుడ్. ఓకే, మీరు రేటింగ్ వాళ్ళంటే అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారు? 10 కి ఐ గివ్ అరౌండ్ 8. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. పేరండి? హేమంత్. ఓకే, రైట్. అంటే మీరు ఫస్ట్ టైమా లేకపోతే రెగ్యులర్ గా వస్తారు ఇటు? ఫోర్త్ టైం. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ ఏం తీసుకుంటున్నారా మీరు రెగ్యులర్ గా? ఎప్పుడు వచ్చినా కానీ ఏం బాగుంటుంది ఇక్కడ ఫుడ్? మటన్ గోంగూర. ఎలా ఉంది సర్వీస్? ఎలా ఉంది సర్వీస్, అంబియన్స్ అన్ని బాగుంది. అన్ని బాగుంది. ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారన్నా అవుట్ ఆఫ్ 5? 4.55 సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం. పేరు మేడం? వర్ష. ఎలా ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ మండవాస్ హౌస్ లో తిన్నారు కదా, ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది ఫుడ్? బాగుంది, వెరైటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. వెజ్ లో కూడా వెజ్ ఆప్షన్ ఎక్కువ బాగుంది ఇక్కడ. వెజ్ ఆప్షన్ బాగుంది. బిర్యానీస్ తో పాటు పలావ్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ పలావ్స్ ఉన్నాయి. అండ్ స్పైస్ కూడా మీడియం లెవెల్ ఉంది. ఓకే, మనం తినగలిగేలాగా ఉంది నీట్ గా. ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారా అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 4.5. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనకి వీళ్ళ దగ్గర వెజ్ మీల్స్ కూడా చాలా ఫేమస్ కదా. వెజ్ మీల్స్ అసలు ఇక్కడ తినాలంటే ఇక్కడ తినాలని చెప్పి నాకు కొంతమంది ఇక్కడ అన్నారు. మనకి దీని కాస్ట్ 189 రూపీస్. అసలు దీంట్లో ఏం వస్తాయని చూద్దాం ఒక్కసారి మనం. స్వీట్ ఒకటి వస్తుందండి, మనకి ఫ్రై, ఫ్లేవర్ రైస్, రోటి పచ్చడి, పప్పు, మనకి ఒక కర్రీ అండి, గుజ్జు కర్రీ. ఇది కూడా మనకి వంకాయ కర్రీ, గుజ్జు కర్రీ వస్తుంది అనమాట. ఇక పెరుగు చట్నీ, పెరుగు మెయిన్ వీళ్ళ దగ్గర పెరుగు ఏంటంటే గడ్డ పెరుగు అనమాట, గడ్డ పెరుగు. దీంతో పాటే మనకి ఒక ఇది బనానా అండి. అంటే నేను ఎప్పుడు చేంజ్ అవుతుంది, రోజు రెగ్యులర్ ఒకటే రాదు. దీంతో పాటు మనకి వేడి వేడి వైట్ రైస్ ప్లస్ దీంట్లో పాపడు, ఇది మనకి సాంబారు, ఇది మనకి వచ్చేప్పటికి రసం అండి, ఫ్లేవర్ రైస్ అనమాట. ఇది జీరా రైస్ అండి, జీరా ఫ్లేవర్. దీంట్లో కొంచెం వామ్ కూడా వేసారు. ఆ రెండు చూస్తుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే నార్మల్ గా మనం తినే ఫ్లేవర్ రెసిపీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. చాలు, పప్పు అయితే ట్రై చేద్దాం ఒకసారి మనం. పప్పు, పాపడు, బెండకాయ ఫ్రై అండి, చాలా బాగుంది. వీళ్ళ టైటిల్ సబ్జెక్ట్ గానే తెలుగు నుంచి సమైన రుచులు ఎంత చేసుకుని తింటే ఎలా ఉందో అలా ఉంది, చాలా బాగుంది. పెరుగుతో మాత్రం మస్ట్ ట్రై మీరు. గడ్డ పెరుగు అవడం వల్ల టేస్ట్ లేదంట, చాలా అంటే చాలా బాగుంది. దగ్గర మనకి ఏంటంటే ఫుల్ ఫిష్ అండి, పండుగప్ప అనమాట. పండుగప్ప ఇలా చాలా ఉంటుంది, కొరమేను, నెత్తళ్ళు. మనకి వచ్చేప్పటికి వీళ్ళ దగ్గర బొమ్మిడాయి కూడా ఉంటుంది. మనకి ఎవ్రీడే ఒక స్పెషల్ డిష్ అనేది ఉంటుంది. ఈ రోజు అయితే మనం పండుగప్ప ఫుడ్ ఐటమ్స్ అయితే తయారు చేసిన వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్ వచ్చేప్పటికి పొట్టేలు సూప్ అండి. మనకి పొట్టేలు సూప్ అంటే వెరీ థిక్ కూడా మనకి ఏంటంటే చూసారా స్మోక్ వేడి వేడిగా ఇచ్చారు. దీంతో పాటు వీళ్ళ దగ్గర స్పెషల్ లాలీపాప్ బిర్యానీ, మనకి లాలీపాప్ బిర్యానీ ఇంకా స్పెషల్ ఉంది. ఇక్కడ పొట్లం బిర్యానీ అంటే యూనిక్ ఫుడ్ అనమాట. ఇక్కడ ఇది మనకు వచ్చేప్పటికి క్రంచీ చికెన్, లైక్ మనకి ఏంటంటే KFC స్టైల్ వస్తుంది. వీళ్ళ దగ్గర బటర్ నాన్ ఏంటంటే రెగ్యులర్ కాదండి, వీళ్ళు ప్యూర్ ఆటాతో చేస్తారంట. ఓన్లీగా వీళ్ళు ఇక్కడ ఏదైతే వీళ్ళు ఓన్గా మనకి తీసుకొచ్చి గోధుమలు పిండి చేస్తారు. దీంట్లో మనం ఫిష్
సారీ చికెన్ టిక్కా అంటే రెగ్యులర్ గా తిని బోర్ కొట్టింది. ఇది కొద్దిగా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర టోటల్ డిఫరెంట్ అండి. ఇది కజ్జికాయ చికెన్ అంట. అది ఫస్ట్ టైం నేనైతే వింటాం కూడా, చాలా ఫస్ట్ టైం వింటున్నాను. లోపల మనకి స్టఫ్ చికెన్ వస్తుందంట. ఇది సూపర్ మటన్ గోంగూర అండి. ఈ డిష్ కూడా ట్రై చేద్దాం. వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్. ఇది మనకి పొటేల్ సూప్ అండి. వేడివేడిగా ఎప్పుడు ఇచ్చారు అండి. నార్మల్ గా సూప్ అంటే మనకి సూప్ ఇస్తారు, ఊరికే ఆ ఫ్లేవర్ వస్తుంది. కానీ వీళ్ళు మనకి పీసెస్ కూడా ఇచ్చారు. దీంట్లో పీసెస్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ ఐటమ్ కూడా ఇది కూడా యూనిక్ గా చాలా బాగుంది. చికెన్ చాలా బాగుంది. అప్పుడు కజ్జికాయ చికెన్ తో వస్తుంది. టోటల్ డిఫరెంట్ అని నేను ఫస్ట్ టైం కూడా దీంట్లో మొత్తం చికెన్ కీమా తాగితే మనకి ఇచ్చేసారు. చాలా బాగుంది. చికెన్ టిక్కా అండి. నేను రెగ్యులర్ గా నార్మల్ గా పంజాబీ చికెన్ అలా ట్రై చేస్తాను. ఇది చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది అన్నారు. ఒక్కసారి చూద్దాం. అది కూడా బటర్ నాన్ మనకి చికెన్ టిక్కా అండి. ఇక్కడ ఇదే కదా ప్రతి ఐటమ్ కూడా డిఫరెంట్ గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఉంది. టేస్ట్ చాలా బాగుంది. వీళ్ళ దగ్గర పొట్లం బిర్యానీ అండి, వెరీ ఫేమస్. ఇది మన చికెన్, ఇది మనకి ఏంటంటే ఆమ్లెట్ తో పైన మనకు వస్తుంది అనమాట, కవర్ చేసి. వీళ్ళ దగ్గర పొట్లం బిర్యానీ చాలా ఫేమస్ అండి. మనకి దీంట్లో ఏంటంటే కర్రీ బోన్లెస్ ఇచ్చారు, పైన మనకి ఆమ్లెట్ తో కవర్ చేసి ఇచ్చారు. ఇక్కడ వీళ్ళ బిర్యానీ ఆ పొట్లం బిర్యానీలో వాళ్ళు ఇచ్చిన కర్రీ అయితే అసలు ఏమంటారు, సిక్స్ అవుట్ ఆఫ్ బౌండరీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇది లాలీపాప్ బిర్యానీ అండి. వీళ్ళ దగ్గర ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాలీపాప్ అంటే నార్మల్గా మనకి అన్ని దగ్గర ఉంటుంది, కానీ వీళ్ళ దగ్గర కొద్దిగా తందూరి స్టైల్లో క్రంచీగా వస్తున్నారు. లాలీపాప్ బిర్యానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళ రైస్ క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్. చాలా నచ్చింది నాకు. రైస్ అయితే ఎక్సలెంట్ అవసరం అనమాట. దీని మీద ఇచ్చిన గ్రేవీ చాలా డిఫరెంట్ గా, అంటే చాలా చోట్ల తిన్నాను, అన్ని చోట్ల కూడా బాగుంటుంది. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి ఫేమస్. ఇక్కడ ఏంటంటే గ్రేవీ డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. మనకి ఏంటంటే ఈ బిర్యానీ కాంబినేషన్ గ్రేవీ రైతా అండి. రైతా కూడా చాలా చిక్కగా చాలా బాగుంది. మనకి మాక్టైల్స్ కూడా ఉన్నాయండి. నేనైతే బ్లూ మరాకో అయితే చేసుకున్నాను, బాగుంటుంది. ఇది నేను చాలాసార్లు ట్రై చేసా కూడా. అసలు దీనికి మనకి పేరు పెట్టలేదండి. చక్కగా మింట్ ఫ్లేవరు, నిమ్మకాయ, పుదీనా ఎక్సలెంట్ అనమాట. మాక్టైల్స్ కదండి, మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఓరియో మిల్క్ షేక్ అయితే ట్రై చేస్తున్నాను. చాలా బాగుందండి. నార్మల్గా మనకి మిల్క్ షేక్స్ అనగానే వాటరీగా ఉంటుంది, లేదంటే ఇవి చక్కగా నీట్గా చాలా బాగుంది. క్వాలిటీ అయితే హైలైట్ ఉంది. అంటే ప్రస్తుతం నా వీడియో మీరు నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ కనుక మీరు ఫుడ్ ట్రై చేస్తే మండవా సౌత్లో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. మనకి ఇక్కడ మస్ట్ ట్రై చేసేటప్పటికి వాళ్ళ వెజ్ మీల్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఎక్సలెంట్ అనమాట. దాంట్లో ఇచ్చిన ప్రతి ఫుడ్ ఐటమ్ నెక్స్ట్ లెవెల్. ఇంకా మనకి బిర్యానీస్ వచ్చేప్పటికి వీళ్ళ దగ్గర మటన్ మనకి గోంగూర అండి, చాలా బాగుంది. దీంతో పాటే వీళ్ళ దగ్గర మనకి పొట్లం బిర్యానీ ఒకటి ఉంది, మస్ట్ ట్రై అనమాట. మీరు ఆ పొట్లం బిర్యానీ కానీ ఆ మటన్ గోంగూర ట్రై చేయండి, అసలు మీరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా అంటే చాలా బాగుంది. ఇటువంటి మోర్ వీడియోస్ కావాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.